జిల్లా హుస్నాబాద్ లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన మంత్రులు అనంతరం ఎలకతుర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వెళ్లారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం జటప్రోల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో సమాధానం చెప్పాల్సిందిగా పార్లమెంటు ముందు ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. అమిత్ షా లోక్సభకు వచ్చి విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్పై క్షమాపణలు చెప్పాల్సిందిగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు పెద్దపల్లిలో నూతన రేషన్ షాప్ ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ ప్రారంభించి సన్నబియ్యం పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ హయాంలో పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తన ఇంటిపైనే జాతీయ జెండాను రామచంద్రరావు ఎగురవేశారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. హైదరాబాద్ గాంధీ భవన్ కు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ వెళ్లారు. టీపీసీసీ ఉపాధ్యక్షులతో సచిన్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కోసం వైస్ ప్రెసిడెంట్లు తీసుకున్న చర్యలపై ఆయన చర్చించారు. ప్రధాని మోదీపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రధాని అయిన తర్వాత దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని, మోదీ లేకపోతే దేశ పరిస్థితి మరోలా ఉండేదని, మోదీని గద్దె దింపేందుకు దేశద్రోహులు ప్రయత్నాలు చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపణలు చేశారు. హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ఇంటిపైనే జాతీయ జెండా ఎగురవేశారు. హర్ ఘర్ తిరంగా అభియాన్ ను రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. కుల మత వర్గాలకు అతీతంగా ప్రతి భారతీయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే భైలాల్ శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను పట్టణంలో అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లానని ఆకాంక్షిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కళలకు కళాకారులకు పుట్టినిల్లైన సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట గ్రామం రాబోయే రోజుల్లో క్రీడాకారుల ఖిల్లాగా మారాలని ప్రతిమా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చెన్నమనేని వికాస్ ఆకాంక్షించారు. గ్రామంలో స్థానిక సర్పంచ్ జంకా మది విజ్ఞాపన మేరకు ఏర్పాటు చేయబోతున్న ఓపెన్ జిమ్ ను ఆయన ప్రారంభించారు. శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసంతో జీవితంలో ఉత్తమ విజయాలు సాధించవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు జైల్ బరో కార్యక్రమాన్ని చేపట్టారు. ఖమ్మంలో ఉధృతంగా నిరసన సాగింది. జడ్పీ సెంటర్ నుంచి ఇల్లేందుకు క్రాస్ రోడ్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘ ఆధ్వర్యంలో జైల్ భరో నిరసన కార్యక్రమం చేపట్టారు. రవాణా రంగ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని, కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన చట్టాలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో కుటుంబ సమస్యలపై కౌన్సిలింగ్ ద్వారా ఎన్నో కుటుంబాలను ఒక్కటి చేస్తున్నామన్నారు సీఐ రమేష్ బాబు. 14 నెలల్లో 1500కు పైగా ఫిర్యాదులు అందగా 1300 మందికి పైగా కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించి సయోధ్య కుదిరించినట్లుగా తెలియజేశారు. విజ్ఞాన రంగంలో భారత్ కు మరో అరుదైన గౌరవం లభించింది. భారత శాస్త్రవేత్త ప్రొఫెసర్ దీపక్ ధర్కు ప్రతిష్టాత్మకమైన 2026 డిరాక్ మెడల్ లభించింది. స్టాటిస్టికల్ మెకానిక్స్ రంగంలో ఆయన చేసిన విశిష్టమైన కృషికి ఈ పురస్కారం వరించింది. హనుమకొండ జిల్లా బోగంపల్లి శివార్లలో విషాద సంఘటన చోటు చేసుకుంది. చలివాగు ప్రాజెక్టులో చేపల వేటకని వెళ్లిన ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మైలారం గ్రామానికి చెందిన పల్లెబోయిన భిక్షపతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
కాళేశ్వర ప్రాజెక్టు మోటార్లు వెంటనే ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాల్సిందిగా మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ కు లేఖ రాశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా నీటి పంపింగ్ చేపట్టాల్సిందిగా ఆయన కోరారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. ఎంఆర్ఓ కార్యాలయ సమీపంలో ఒక ప్లాస్టిక్ కవర్లో 7 నెలల పసిబాబును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిపోయారు. పసిబాబు ఏడుపు విని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హయత్ నగర్ లో ఇంటి ముందు పార్కు చేస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మాధవారెడ్డికి చెందిన కారు పూర్తిగా దగ్ధం కాగా కారును ఆకతీయులు కావాలని తగలబెట్టారంటూ యజమాని ఆరోపణలు చేశారు. కరీంనగర్ జిల్లా మండలంలో రాపూర్ గ్రామంలో కొండ చిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. గ్రామ పరిసరాల్లో గొర్రెల మంద ఉండే ఈ ప్రాంతానికి కొండ చిలువ వచ్చినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టేశారు.